పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ ఏం చేయాలంట, చంపేయాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు దానియేలు అనేటటువంటి వ్యక్తి ఏం జరిగింది అని అన్నప్పుడు, ఇలా జరిగింది అని చెప్పేసి వారందరూ చెప్పినప్పుడు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సజీవమంతుడు, నా దేవుడు అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు, కాబట్టి నాకు ఒక్కరోజు టైం ఇవ్వమని ఆ టైం అడిగాడు అనమాట. అప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు నలుగురు ఇలా నైట్ అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. తెల్లవారేసరికల్లా ఆ కళలో ఉన్నటువంటి భావము దానియేలుకి దేవుడు తెలియజేశాడు. ఇలాంటి గొప్ప కళ ఏంటి, ఈ కళ భావం ఏంటి, అసలు ఈ కళలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అసలు అని అంటే, ఆయన చెప్తూ ఉంటాడు కదా, రాజా మీరు కన్నటువంటి కళ ఏంటి అని అంటే, ఒక పెద్ద ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమలో ఏం కనపడుతుందంటే, ఆ యొక్క బంగారపు విగ్రహము కనపడుతుంది. ఆ బంగారపు విగ్రహము యొక్క తల మేలిమి బంగారమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే రాజు మాట్లాడుతున్న తర్వాత కొంచెం గుర్తొస్తుంది రాజుకి. అంటున్నాడు కదా, అవును ఇదే ఇలాగే వచ్చింది నాకు అని చెప్పేసి రాజు తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఈ యొక్క దానియేలు మనం చదవబడినటువంటి వాక్య లేఖనం ప్రకారం ఆ యొక్క ఇందాక చెప్పారు కదండి, ఈ యొక్క ప్రతిమలో ఉన్నటువంటి ఆ యొక్క వెండి, బంగారం, కంచు, ఇనుము, మట్టి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టి ఆయన ఏం చేశాడంటే దాన్ని వివరించడం మొదలు పెట్టాడు. అయితే మనకు అంత సమయం కాదు, ఈ యొక్క కళ గురించి గంటన్నర సేపు మెసేజ్ తీసుకోవాలి. అయితే మీకు అర్థమయ్యేటట్టు ఈ కళ గురించి చెప్పాను. అయితే ఈ కళ ఏంటి అని అంటే, ఆ బంగారపు విగ్రహం ఎవరు అంటే నెబుకద్నెజరు అనేటటువంటి రాజు. ఈ రాజుల కాలంలో కొన్ని రాజ్యాలు స్థాపిస్తాను. ఆ రాజ్యాలు ఏంటి అని అంటే, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి రాజులు ఎవరో, ఆ రాజులు వెళ్తారో, ఆ రాజుల పేర్లు ఏంటి అనేది దేవుడు దానియేలుకు తెలియజేసినటువంటి ఈ కళ. మొట్టమొదటిగా బంగారము దేనికి సాదృశ్యం అని అంటే రాజుకు సాదృశ్యం. ఆ రాజు ఎవరు అని అంటే నెబుకద్నెజరుకి నేను అప్పగించాను అని అన్నాడు దేవుడు. రెండోదిగా ఏంటి అని అంటే వెండి. ఈ వెండి ఎవరు అంటే మా దేవుడు పారసీకులు. హిస్టరీ చూడండి, చదవండి. బాగా చదివినటువంటి వారందరికీ కూడా హిస్టరీ మొత్తం తెలుసు. ఏంటి అంటే ప్రపంచంలో జయించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అలెగ్జాండర్ లాస్ట్ వస్తాడు. ఈ అలెగ్జాండర్ పేరు గురించి కూడా దేవుడు దానియేలు గ్రంథంలో బయలుపరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏది చేయబోతున్నాడో ప్రపంచానికి చెప్తాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఈ రోజు